హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. కార్తీక మాసం వచ్చేసింది, ఉసిరికాయలు కూడా వచ్చేసాయి అండోయ్ మార్కెట్లోకి. ఉసిరికాయలు హై ఇన్ రిచ్ విటమిన్ సి. రోజు ఒకటి ఉసిరికాయ తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ ఉసిరికాయలతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుని 1 కేజీ మంచి ఉసిరికాయల్ని వేరుకుని తీసుకోవాలి. కాయలు మునిగే వరకు నీళ్ళు అనేది పోసుకోవాలి. కాయల్ని శుభ్రంగా 2 చేతులతో పిసుక్కుని ఒక్కొక్క కాయ డస్ట్ లేకోకుండా కడుక్కోవాలి. ఇలా నీళ్లు ఒకసారి కడుక్కున్నాక వంచేసి మళ్ళీ రెండోసారి కూడా నీళ్లు పోసుకొని ఇదే ప్రాసెస్లో కాయలన్నీ శుభ్రంగా కడుక్కోండి. కడిగిన కాయల్ని ఒక మందపాటి బట్ట మీద కానీ ఒక మ్యాట్ మీద కానీ చక్కగా పరుచుకుని ఆరనివ్వండి. కాయలు శుభ్రంగా ఆరే లోపల స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 2 కప్పులు వాటర్ పోసుకుని మరిగించుకుందాం. నీళ్లు రోలింగ్ బాయిల్కి వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసుకుని క్లీన్ చేసుకున్న చింతపండు 125 గ్రామ్స్ని ఒక ఎంటీ బౌల్లో తీసుకుని దాంట్లోకి 1 కప్పు నీళ్లు మాత్రమే పోసుకుని నానపెట్టుకుందాం. మిగిలిన నీళ్ళని పచ్చడి తయారు చేసుకునేటప్పుడు అవసరమవుతే వాడుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 వెల్లుల్లిపాయి రెబ్బల్ని వేసుకుని మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే మిక్సీ జార్కి 1/2 కప్ కళ్ళుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు చల్లారిపోయింది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని పేస్ట్ చేసుకున్న చింతపండుని దాంట్లోకి వేసుకోవాలి. మిగిలిన చింతపండు కూడా ఫైన్గా పేస్ట్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక గెరిట తీసుకుని బాగా మెదుపుతూ చిక్కని గుజ్జు అనేది తీసుకోవాలి. మీకు స్ట్రైనర్లో చిక్కగా ఉంటే ఇందాక కాచి చల్లార్చిన వేడి నీళ్ళని మిగిలినవి అవి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని గుజ్జుని పలసన చేసి తీసుకోవచ్చు. చింతపండు ఈ కన్సిస్టెన్సీ చిక్కదనం అవుతే సరిపోతుందండి. ఒక చిన్న చిట్కా, ఒకవేళ కొంచెం చింతపండు పలసనైందనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. స్టవ్ మీద 2 నిమిషాలు పెట్టేస్తే ఇట్టే చిక్కబడిపోతుంది. ఈ చింతపండు గుజ్జులోకి 1 కప్పుకి 2 స్పూన్లు తక్కువగా కారం, 1/2 కప్పు మెత్తనుప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి, ఇందాక నూరు పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద. మీరు వెల్లుల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. చింతపండు, ఉప్పు, కారం గెరిటి తీసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఫ్యాన్ కింద పెట్టుకున్న ఉసిరికాయలు ఆరిపోయినాయి. ఇప్పుడు ఒక బట్ట సహాయంతో తీసుకుని ఎక్కడన్నా కొంచెం తేమ ఉందేమో మొత్తం కాయలన్నీ బట్టతో నీట్గా తుడిసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 2 కప్పులు పల్లీల నూనె పోసుకోవాలి. రఫ్గా 400 నుంచి 500 ml వరకు ఆయిల్ ఉంటుంది. నూనె వేడెక్కినాక ఒక జాలి గిన్నెలో ఉసిరికాయలు తీసుకుని నూనెలోకి మెల్లిగా జారవిడవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూకిట్లో ఆయిల్ ఖాళీగా ఉంది. ఇంకొన్ని కాయలు వేసుకుందాం. కాయలు వేసుకున్నాక గెరిటితో కంటిన్యూస్గా 5 to 7 minutes వరకు తిప్పుకోవాలి. ఉసిరికాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా కలర్ మారినాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కేజీ ఉసిరికాయల్ని నూనెలో దేవేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. ఒక్కసారి గిన్నెలో ఉన్న వేయించిన ఉసిరికాయలకి పచ్చి ఉసిరికాయలకి డిఫరెన్స్ చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. అదే కాగిన నూనెలో స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలుగా వేసుకుని 2 రెబ్బల కరివేపాకు, 2 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు ముక్కలుగా కోసుకున్నవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అనేది ఇష్టపడిన వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు.
పచ్చడి గుమాళించటానికి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసినాక తిరగమాతని చల్లారనివ్వండి. తిరగమాత చల్లారే లోపల ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి చింతపండు, ఉప్పు, కారం కలిపిన గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు చేతితో చింతపండు, గుజ్జు, ఉప్పు, కారాన్ని కాయలు మొత్తం బాగా పట్టేలాగా 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. కాయలు మొత్తానికి పచ్చడి అనేది కలుపుకున్నాక ఇందాక చల్లారిన తిరగమూతని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తిరగమూత కూడా మొత్తం కాయలంతా కలిసేలాగా మొత్తం అంతా 2 నిమిషాల పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ నిమ్మరసం లేదంటే 6-8 మీడియం సైజ్ నిమ్మకాయల రసం తీసుకుని పోసుకోండి. దీన్ని ఇప్పుడు గెరిటి సాయంతో కానీ చేత్తో కానీ బాగా మొత్తం అంతా కలుపుకుని మూత వేసుకుని పక్కన పెట్టుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.